ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఆద్వికి ఇష్టమైన బోండా. వేడి వేడిగా బోండా చేసి పెడితే ఫాస్ట్గా తినేస్తుంది. సో దట్ స్కూల్కి లేట్ అవ్వకుండా ఉంటుంది. ఈరోజు మంచిగా అవుతున్నాయి. చిన్న చిన్న బోండా, పెద్ద పెద్దగా వేయడం రాదు, సో చిన్నగానే చేసాం. దీంతో పాటు రెడ్ చట్నీ. ఆమె స్నాక్స్ బాక్స్లో కోసం ఈ చనా, కాబులీ చనా, బ్లాక్ చనా నైటే నానబెట్టి ఉడకబెట్టి ఆమెకి టిఫిన్లో వేసి ఇస్తే తినేస్తుంది. ఇదైతే అయిపోయింది. ఈ బోండా అయిపోతే తీసేసేయాలి, ఇంకొంచెం అవనిద్దాం, సో దట్ లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. రోజుకు ఒక్కొక్క టిఫిన్, అన్నీ కూడా ఇదే వీడియోలో చూడవచ్చు. ఆద్వికి లంచ్ బాక్స్ కోసం ఆకుకూర ఫేవరెట్గా తింటుంది. అది కలిపిచ్చేస్తే కొంచెం పెరుగు పెట్టాలి సైడ్కి, సో దట్ మంచిగా తినేస్తుంది. కర్రీ అయిపోయింది. రైస్ నానుతుంది. రోటీ పెడితే తినదు, రైసే తింటుంది. సో రైస్, కర్రీ, పెరుగు. సో అది లంచ్ బాక్స్ కూడా అయిపోతుంది ఇంకా రెడీగా. అది లంచ్ బాక్స్ రెడీ. నాప్కిన్ కూడా పంపించాలి ఇంకా ఆమెకి. స్నాక్స్ కోసం అని చెప్పి ఈరోజు బనానా అండ్ లంచ్ ప్రిపరేషన్ స్టార్టెడ్. పన్నీర్ కర్రీ, కొంచెం ఆలు వేస్తాను ఈ టైం. కొంచెం పన్నీర్ తినని వాళ్ళు ఆలు అనేది తింటారు కాబట్టి కొద్దిగా పక్కాగా 2-3 సార్లు వాష్ చేయాలి, లేకపోతే ఫస్ట్ టేస్ట్ కూడా బాగుండట్లేదు నాకు. నేను ఇంట్లో వేయడం కోసం అని చెప్పి టమాటోస్ కట్ చేసుకున్నాను. ఒక పన్నీర్ క్యూబ్ అంటే 300 గ్రామ్స్, 200 గ్రామ్స్ చిన్న ప్యాకెట్. దాంట్లో కోసం హల్దీ, నువ్వులు, టమాటో, ఆనియన్ ఫ్రై చేసి పేస్ట్ కానీ కస్తూరి మేతి యాడ్ చేసి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా ఇవన్నీ సామాన్లు వేసేసి కుక్ చేసేసి ఆదికి టిఫిన్ పంపించేసి లంచ్ డన్. సో డే 2 ఆదికి లంచ్ పన్నీర్ కర్రీ విత్ రైస్. కుకింగ్ అనేది ఒక ఆర్ట్. ఎందుకు చెప్తున్నానో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఆనియన్స్, ఆలు ఫ్రై చేశాను కదా, ఎక్కడ కూడా మాడిపోకుండా ఆనియన్స్ కూడా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో చూడండి. ఇలా చేస్తే ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా అవ్వబోతుంది. లాస్ట్ పిక్ చూద్దాం. ఇంకా ఆకుకూరలు తినాలంటే రోజు తోటకూర, పాలకూర తినలేం కదా. సో ఎవ్రీడే కర్రీలో ఒక్క హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇంకా ఎక్స్ట్రా ఖచ్చితంగా యూజ్ చేస్తాం. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో గ్రేవీ అయినా, పన్నీర్ పీసెస్ అయినా, ఆలు మొత్తం మంచిగా ఉడికిపోయింది. రోటీలో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ జొన్న రొట్టెలు చేసుకొని తిందాం. ఓకే, జొన్న రొట్టెలు ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాం. అండ్ రైస్ ఒక సైడ్ ఉడుకుతుంది. రైస్ని ఉడుకుతుంది అంటారు కదా, మరుగుతుంది కాదు. ఎస్, ఐఎమ్ కరెక్ట్, ఉడుకుతుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం చేయాల్సిన ఇంకొక పని, రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకోవడం ఈరోజు. సో
రాగి డిమార్ట్ నుంచి రాగి తెచ్చాను కదా, ఎలా యూస్ చేస్తాను, ఎవ్రీడే రాగి తీసుకోవడం చాలా గుడ్. ఒక్కొక్క రోజు స్కిప్ చేద్దాం. ఇప్పుడైతే రేపు పొద్దున రాగి ఇడ్లీ కోసం ఎలా ప్రిపరేషన్ చేస్తున్నానో చూద్దాం ఈరోజే. సో ఒక చిన్న గ్లాస్ రాగి తీసుకున్నాను, ఓన్లీ 3 మెంబర్స్కి అనమాట మాకు. సో ఒక గ్లాస్ రాగి, దీంట్లోనే బేస్ కోసం ఇడ్లీలో మెయిన్గా కావాల్సింది మనకి ఇడ్లీ పప్పు, అదే మినప్పప్పు అండ్ ఇడ్లీ రవ్వ. సో ఒక్క గ్లాస్ రాగి వేసుకున్నాను కదా నేను, ఇప్పుడు సేమ్ అదే ఒక గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలని అంటే ఇడ్లీ రవ్వ యూజ్ చేయకపోయినా పర్లేదు, కాకపోతే మనం చిన్నప్పటి నుంచి ఇడ్లీ రవ్వతో తినడం వల్ల డైరెక్ట్గా ఇప్పుడు ఇలానే చేసామంటే మనకు పిండి అనిపిస్తుంది అనమాట. మిక్సీ చేసేస్తాం కాబట్టి కొంచెం అట్లా రవ్వ తగిలాలని చెప్పి ఒక గ్లాస్ రవ్వ యూజ్ చేద్దాం. ఈ రవ్వని ఇప్పుడైనా నానబెట్టుకోవచ్చు, లేదా మనం ఇది మిక్సీ చేసేటప్పుడు ఒక 4 hours బిఫోర్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది నానబెడుతున్నాను కాబట్టి ఒక్కొక్క గ్లాస్ అయితే వేసి దీన్ని వాష్ చేసుకొని నానబెట్టాలి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడా ఒక గ్లాస్ రవ్వ. సో దీంతో ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత రవ్వ కలుపుకోవాలి. ఈవినింగ్ చూద్దాం ఆ ప్రాసెస్ జొన్న రొట్టెలతో పాటు. ఏదైనా లంచ్ బాక్స్లో అదికి కలిపి పెట్టాను, అందుకని వైట్ రైస్లో కొంచెం పన్నీర్ ఆలు వేసి కలిపేసి బాక్స్ పెట్టాను. ఇంట్లో అయితే ఏం తినదు అసలు, స్కూల్లో కాబట్టి దాన్ని తినేసి వచ్చేస్తుంది. సో మంచిగా కలిపి బాక్స్ పెట్టాలి. రైస్తో పాటు ఎవ్రీడే కర్డ్ కూడా కంపల్సరీ. ఎవ్రీడే ఎలానో గుడికి వెళ్ళలేం, అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా టెంపుల్కి వెళ్ళడం ఇప్పటి నుంచి అలా చేద్దాము అని అనుకుంటున్నాను. అసలు ఎన్ని రోజులు వెళ్తానో చూద్దాం. ఈరోజు ఎందుకో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అలా టెంపుల్కి వెళ్దాం అనగానే విజేష్ ఓకే అన్నాడు. సరే అని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయా. బట్ ఇట్ ఫీల్స్ గుడ్ టెంపుల్కి రావడం. శ్రీ శారదా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే వచ్చాము నేను విజేష్. చాలా బాగుంది ఈ టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. కూల్గా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. 8 hours నానిన తర్వాత రాగులు మినప్పప్పు అది దీన్ని కూడా మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, దీన్ని వాష్ చేసుకొని వాటర్ అంతా తీసి మిక్స్ చేసేసుకున్నాం. ఇట్లా మిక్స్ చేసుకున్న దాన్ని రేపు పొద్దున ఇడ్లీ చేసుకున్నాం. హాట్ వాటర్ వేసుకొని పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మా మమ్మీ కలుపుతాను. హాయ్ మమ్మీ. హాయ్. జొన్న రొట్టె చేస్తుంది, నేను హెల్ప్ చేస్తా. ఇప్పుడు నేనే చేస్తా, రౌండ్ నువ్వు కాల్చు. తవ హీట్ అవ్వాలి, చాలా హీట్ అవ్వాలి, కొంచెం కాదు. సో ఈరోజు డిన్నర్ తినేసిన తర్వాత చాయ్ తాగడం కోసం పాలు తెచ్చాను. ఇందాకే వెళ్ళి బయటికి టెంపుల్కి వెళ్ళాం కదా, అప్పుడే తీసుకొచ్చాను అనమాట. సో నా ఫాస్ట్గా
పిండి కలిపేస్తే చేసేద్దాం జొన్న రొట్టెలు విత్ పన్నీర్ కర్రీ. మధ్యాహ్నం చేసాం కదా పన్నీర్ కర్రీ, చాలా క్వాంటిటీ, అందుకోసమే రోటీ అయితే పర్ఫెక్ట్గా కర్రీ మొత్తం అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు జొన్న రొట్టెలు చేస్తాం. సో ఫస్ట్ పిండి మొత్తం నింపైన పౌడర్. నేను జొన్న రొట్టె చేస్తున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో మ్యాక్సిమం సునీత చేస్తుంది, అప్పుడు తీసిన వీడియో. బట్ ఇప్పుడు నేను తినాలని అంటే చేసుకోవాలి కదా జొన్న రొట్టెలు. ఈ జొన్న రొట్టెల కోసం పిండి ఎలా పట్టిస్తానో వీడియో చేస్తా అన్నాను కదా, త్వరలో పట్టిస్తానో అప్పుడు చూపిస్తాను. లైక్ ఆల్రెడీ సామాన్లు అన్నీ తెచ్చాం కదా మొన్న వెళ్ళి డిమార్ట్లో నుంచి, అవన్నీ సామాన్లు కూడా కలిపి చేయాలి. దానికోసం చూద్దాం. ఇప్పుడైతే జొన్న రొట్టె ఇలా చేసుకోవాలి. రౌండ్ కనిపిస్తుంది కదా. ఓకే, నా ఫేస్ రాకపోయినా పర్లేదు. రోటీ ఎలా చేస్తానో చూద్దాం. కింద బేస్ పర్ఫెక్ట్గా ఉండాలి, పిండి చాలా ఉండాలి. ఇంక ఇలా రౌండ్ చేసుకోవడమే. పోకుండా ఒక ట్రిక్స్ ఉంటుంది. టక్ 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 సౌండ్ వస్తుంది. ఇప్పుడు వినండి. ఇలా 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 రౌండ్ రౌండ్ రౌండ్గా చేసుకుంటే జొన్న రొట్టెలు అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినాలంటే చేసుకోవాలి, ప్రాక్టీస్ చేస్తే బెటర్. స్టార్టింగ్లో అసలు రాదు నాకు జొన్న రొట్టెలు చేయడం. అప్పుడప్పుడు అలా 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 కొంచెం 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 చేస్తూ ఉంటే ఇలా వస్తుంది. నాట్ పర్ఫెక్ట్, నాట్ బ్యాడ్, ఓకే, తినొచ్చు. తినేలాగా అయితే చేసేస్తాం. అనిపిస్తుంది కదా. ఆయిల్ వేయొద్దు. చాలామంది ఆయిల్ వేసుకొని వేసుకుంటారు కానీ అసలు జొన్న రొట్టెలో ఆయిల్ వేయదు. ఆయిల్ ఫ్రీ. రోజుకి ఒకటో రెండో తిన్నామంటే బెటర్. ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం రైస్ విత్ కర్రీ, ఇంకా నైట్ టైం ఒక్క రోటీ అయినా. వా, పర్ఫెక్ట్ జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టెంక మీద వేసేస్తాం. వేసే ముందు కొంచెం ఒక్కసారి వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసి దీన్ని మెల్లిగా తీసి తవా పైన కానీ ఈ పౌడర్ పోవడానికి కొంచెం వాటర్. అక్కడ ఒకటి అవుతా ఉంటే ఇంకొకటి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి, రెండో మూడు ఎవ్రీడే. మా మమ్మీకి ఒకటి, నాకు ఒకటి, విజేసుకోండి 3. ఈరోజు 3 జొన్న రొట్టెలు. ముద్దని కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి తీసుకోవాలి, చేయాలి. పైన మనం వేసుకున్న వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మెల్లిగా తిప్పుకోవాలి. ఇక్కడ ఒక్క దగ్గర పోయినట్టుంది, పర్లేదు. అయిపోయింది జొన్న రొట్టె. ఇంకేంతే, ఇలానే 2 సైడ్స్ కాల్చుకున్నామంటే అయిపోతుంది. ఆ లోపు నేను ఇది చేసేస్తాను, అప్పుడు పిండి కలిపేస్తాను మా మమ్మీ. సింపుల్. వావ్, పన్నీర్ కర్రీతో చపాతీ పుల్కా తినడం కామన్, కానీ జొన్న రొట్టెతో తిన్నామంటే అసలు ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎంతమంది తిన్నారు ఈ కాంబినేషన్? తినే ఉంటే కామెంట్ చేయండి. ఫాస్ట్గా నేను ఈ రోటీ కంప్లీట్ చేసేసుకొని మ్యాంగోస్ తినేస్తా. ఈ సీజన్లో ది లాస్ట్ మ్యాంగోస్ అనుకుంటా నాకు. మళ్ళీ తినను, ఇంకా తినొద్దు అంటారు కదా వర్షం పడితే మ్యాంగోస్ ఖరాబ్ అయిపోతాయని. ఇంక ఈరోజే పన్నీర్ అయినా, జొన్న రొట్టె అయినా, మ్యాంగో అయినా. Hope you all like this video. Thanks for watching till here. Bye bye. Meet you in next video. Full వర్షం వస్తుంది. వావ్, అసలు ఏం కనపడట్లే కదా కెమెరాలో, కానీ చాలా వర్షం వస్తుంది. ఎలాగా వర్షం క్యాప్చర్ చేయడం
నో రాట్లా. చాలా చాయ్ మొత్తం ఉడికిన తర్వాత ఇంకా గ్లాస్లో వేస్తాము అన్నప్పుడు దానికి సరిపడా కొంచెం బెల్లం, ఎక్కువ క్వాంటిటీ కూడా కాదు. సో బెల్లంని ఎవ్రీడే ఇలా యూస్ చేస్తున్నాం. ఖతం అయిపోయింది. ఇంకా దీన్ని గ్లాస్లో వేసుకోవడమే. చలో చాయ్ చాయ్ చాయ్. చక్కెరతో చాయ్ కాకుండా కొంచెమన్నా హెల్దీ ఉండాలని బెల్లంతో చాయ్.